మన దేశంలో దాదాపు 60% మంది పైగా ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే, పాడి మీద వ్యవసాయం మీద బతికే కుటుంబాలు. అందుకు తగిన ఏర్పాట్లు ఏ ప్రభుత్వం వచ్చినా ముందు జాగ్రత్తగా వ్యవసాయానికి, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు చేస్తాయి, కొన్ని ప్రభుత్వాలు చేయవు. లైక్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రైతులు బాగుపడతారా నా చిన్నప్పటి నుంచి వినేవాడిని నేను. బీజేపీ వాళ్ళు లేదా ఎన్డీఏ వాళ్ళు ఉంటే రైతులు బాగుపడరా నాయన అని చెప్పి నా చిన్నప్పటి నుంచి వినే సామెత ఇది. అట్లాగే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాకే, ఆయన వచ్చాకే నాకు కొంత ఈ రాజకీయ వ్యవస్థ మీద లేకపోతే ఆ పరిపాలన విధానాలు ఎలా ఉంటాయి అని చెప్పి నాకు ఎంతో కొంత అవగాహన వచ్చింది ఆ వయసులోనే. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పోలవరం, ఆ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం పాదయాత్ర చేశారు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఆ టైంలో, అది గుర్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ కాలువ సరిగ్గా ఉండేది కాదు, పూర్తి స్థాయిలో వర్షాలు సరిగ్గా పడేవి కాదు అనే నానుడి ఆయనకు ఉండేది. 2002లో అయితే మేము నూకలానం తిన్నాం. మాది కృష్ణా డెల్టా, ఇది నాగార్జున సాగర్ది మాది. ఆ కాలం వస్తే మాకు ఇక్కడ వరి పండించుకోవడం, మేము నూకలానం తిన్నాం. మా ఇంట్లో కూడా నాకు బాగా గుర్తు. 2002, 2003, 2002 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు అప్పుడు ప్రతి ఒక్కరు. అందరికీ ఇది వాస్తవం, ఇది నేను మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆర్బీకేలు పెట్టి విత్తనాలు త్వరగా సరఫరా చేయడం, కొత్త వ్యవస్థ అది. ఆర్బీకేలు చూసి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అది ఏదో ఆర్బీకే వ్యవస్థ పక్క రాష్ట్రం తీసుకొచ్చింది, చాలా అద్భుతంగా పనిచేస్తుందంట, దాని మీద మనం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, మన రైతులకు మనం సక్రమంగా అన్ని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని చెప్పి పక్క రాష్ట్రాలు వచ్చినాయి. విదేశాల నుంచి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాని మీద స్టడీ చేయడానికి వచ్చింది. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కదా కావాలి నెట్లో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా వీళ్ళిద్దరు రైతు పక్షపాతి ప్రభుత్వాలను నడిపారు అనడానికి చిన్న ఉదాహరణ నాకు అనిపించిన పాయింట్ అందరికి అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. వీళ్ళు పూర్తి స్థాయిలో రైతులకు ఏదైతే అవసరం ఉందో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసే విధానం కానీ, జలయజ్ఞంపేట రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మనం వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. మరి ఈ ప్రభుత్వం నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు మనకైతే క్లారిటీ లేదు. ఇవి ఇస్తే పోయింది కదా, ఎందుకంటే అయిపోయింది, టన్నెల్స్ పూర్తిగా తవ్వేశారు, దాంట్లో చిన్న చిన్న మైనర్ రిపేర్లు కూడా ఏం లేవు అన్నారు. ఏమన్నా ఉన్నా కూడా మీరు పూర్తి చేయొచ్చు. ఈ సీజన్ కానీ ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా, కాలువలన్నీ తవ్వినాయి కదా. ఇక పోలవరం స్పిల్వే కానీ, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయినా కానీ, కాపర్ డ్యామ్ కానీ ఇవన్నీ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం డ్యామ్ దాదాపు ఈరోజు పోలవరం డ్యామ్ అనేది ఒక రూపం సంతరించుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే దీని అంత రూపకల్పన. ఇక వర్షాలు కూడా వాళ్ళ టైంలో అదే అదృష్టం ఏమో తెలియదు కానీ వాళ్ళ టైంలో బాగా వర్షాలు పడతాయి. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏనాడు విత్తనాలకు కానీ లేదా ఈటు కొరత ఘాటు కొరతకు కానీ ఇప్పుడు రోడ్డు ఎక్కిన దాఖలాలు అయితే లేవు. అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకి వస్తేనే పూర్తి స్థాయిలో మనకి ఎన్జీ రంగా యూనివర్సిటీకి పోయి తిప్పాడు. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు అంటారు, నేను ప్రెసిడెంట్ వస్తే వ్యవసాయ ఆధారితాన్ని తీసుకెళ్ళాను, నువ్వు ఎక్కడ కూర్చోబెట్టావయ్యా, పక్కన సత్యం రామలింగరాజుని కూర్చోబెట్టుకున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఇజ్రాయెల్ వెళ్తే జెరూసలేంకి అక్కడ వ్యవసాయ పంట భూములు పరిశీలిస్తున్నాడు. మీరు కావాలంటే ఫోటోలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆర్బీకేలు ఏమైనాయో అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేవో కూడా క్లారిటీ మిస్ అయింది. బహుశా నిన్న నరసరావుపేటలో ఒక వీడియో జరిగింది, అది చూసే ఊరికైనా ఏమనిపించింది అంటే విత్తనాల కొరత అనేది ఎంత దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అని ఊరికైనా అర్థమవుతూ ఉంటుంది. తెలంగాణ నుంచి మనకి ఏదైతే వరి తెగులు కూడా తట్టుకునే ఒక గింజ అనేది తెలంగాణలో జేజీబీ ఏదో ఉందంట, 384 విత్తనం. ఆ విత్తనం సరఫరా అనేది ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరిగ్గా చేయలేకపోతుంది. నర్సాపేటలో రైతులు ఒక్కొక్కరు 3 గంటలకు వచ్చాము, 5 గంటలకు వచ్చాము, 4 గంటలకు వచ్చాము, 4 రోజుల నుంచి తిరుగుతున్నాం, మాకు విత్తనాలు దొరకట్లేదు, ప్రభుత్వం వారు మాకు సక్రమంగా విత్తనాలు అందించండి అని చెప్పి నిన్న వాళ్ళందరూ అడిగిపోతే మీడియా వాళ్ళు గోల్ చేస్తున్నారు. రోడ్డు ఎక్కారు. ఆ వీడియో చూసే కనిపించింది, బహుశా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ విత్తనాల కొరత అనేది మీరు ఎట్లా ఈ కాలం వచ్చే సూచనలోనే వచ్చింది, ఆల్రెడీ నీళ్ళు వదిలేరు, వాళ్ళకి సరఫరా సరైన సమయంలో చేస్తే మీరు ఒక 4-5 నెలల్లో ఆపినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎప్పుడు వేయాలి, ఇంకా ఇవన్నీ చూడాలి కదా.